అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం వినబోతున్న సిరీస్ చలి నీ వశమై. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? రాజేశ్వరీదేవి శారదాని బంధించింది. ఆ తర్వాత శారద తనని పట్టుకున్న వాళ్ళని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళిద్దరూ కూడా చాలా బలంగా ఉండి శారదని కదలనివ్వకుండా బయటకు తీసుకెళ్లారు. అరహంత్ వాళ్ళ రూమ్ డోర్ మెల్లగా ఓపెన్ చేసి బయటకు వచ్చింది రాజేశ్వరి. అప్పటికే శారదాని కారులోకి ఎక్కించారు వాళ్ళిద్దరూ. అత్తయ్య, వదిలిపెట్టండి నన్ను, వాళ్ళ మధ్య నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ అడిగింది శారద. వదిలేస్తాను, కానీ నీతో చిన్న పని ఉంది శారద, ఆ పని పూర్తయ్యాక వదిలేస్తాను, సైడ్ స్మైల్తో చెప్పింది రాజేశ్వరి. శారదకి భయం వేస్తుంది, కానీ ఏం చేయాలో అర్థం కావటం లేదు. కనీసం తన ఫోన్ కూడా తన దగ్గర లేదు. చుట్టూ చీకటిగా ఉంది. గట్టిగా అరిచినా తనని కాపాడేవాడు లేడు. కానీ నేను కనిపించకపోతే అర్హంత్కి అనుమానం వస్తుంది కదా, అయినా ఎందుకు ఈ పని చేస్తుంది అని తనలో తనే ఆలోచిస్తూ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకోవాలని చుట్టూ చూసింది. కానీ మొత్తం చీకటి కమ్ముకుని ఉండటంతో ఏం తెలియలేదు శారదాకి. అంతలో కారు ఆగటంతో, అప్పుడు హెడ్ లైట్స్ కూడా వెలగటంతో లోచన వాళ్ళ ఇంటికి ఎదురుగా ఎందుకు తీసుకొచ్చిందో అర్థం కాక, మీరేం చేయాలనుకుంటున్నారు? మీరు తనకి ఏదైనా హాని తెలపెడితే నేను చూస్తూ ఊరుకోను అని కోపంగా. ఇప్పుడేం చేస్తున్నావు నువ్వు? చూస్తూ ఊరుకోక ఏమైనా చేయగలవా అని ఆ ఆడవాళ్ళిద్దరినీ చూసింది. వాళ్ళు శారదా గారి చేతులు వెనక్కి కట్టేసి మాట్లాడడానికి లేకుండా నోటికి ప్లాస్టర్ వేసి గొంతు దగ్గర కత్తి పెట్టి ఒకరు పట్టుకుంటే మరొకరు గన్తో నిలబడ్డారు. కారు ఆగటంతోనే అక్కడికి వచ్చారు సెక్యూరిటీ. వాళ్ళ కళ్ళ ముందే అదంతా జరిగింది. హరి వచ్చేసరికి శారదా గారిని టార్గెట్ చేసి పట్టుకున్నారు ఆడవాళ్ళిద్దరూ. మర్యాదగా అడ్డు తప్పుకుంటే నీకే మంచిది, లేదంటే నేనేం చేస్తానో నీకు మాటలతో చెప్పాల్సిన పని లేదు అంది రాజేశ్వరి. హరి లోపలికి వెళ్ళి బాలుని మాధవ్ని పిలిచాడు. వాళ్ళు హాల్లోనే ఉన్నారు. చెప్పాలి అంటే లోచన రూమ్ డోర్ ముందు పడుకున్నారు. హరి లేవగానే ఉలిక్కిపడి లేచారు. అప్పటికే శారదాన్ని తీసుకుని లోపలికి వచ్చింది రాజేశ్వరి. హరి లైట్స్ వేయటంతో ఒక్కసారిగా వెలుగుపరుచుకుంది. శారదాన్ని చూడగానే షాక్ అయ్యారు బాలు వాళ్ళు. మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ముందు ఆంటీని వదలండి. మాధవ్ కోపంగా ముందుకు అడుగు వేశాడు. శారద గొంతు దగ్గర పెట్టిన కత్తిని కాస్త ఒత్తి పెట్టేసరికి బ్లడ్ బయటకు వచ్చింది. చూసావుగా, మీరు అడుగు వేస్తే కత్తి తన గొంతులోకి దిగుతుంది. మీరందరూ నా ముందు పిల్లబచ్చాలరా. మీరేం చేస్తున్నారో నాకు తెలియదని అనుకుంటున్నారా? మీరు పిల్లల కోసం వెతకడం నాకు తెలుసు, అయినా కూడా సైలెంట్గా ఎందుకు ఉన్నానో తెలుసా? మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు ఎక్కడున్నారో మీరు కనుక్కోలేరు. కాబట్టి నేను అనుకున్నది సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తాను. మర్యాదగా అడ్డు తప్పుకోండి అంది రాజేశ్వరి. మీకు కావాల్సింది ఆస్తే కదా, ఆ ఆస్తి మొత్తం మీకు ఇచ్చేస్తారు అర్హంత్ వాళ్ళు. నేనే మాట్లాడతాను, ఇదంతా ఆపేయండి బాలు రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడాడు. రాజేశ్వరీదేవి పెద్దగా నవ్వేసి, నా ఆస్తిని నువ్విప్పించేదేంట్రా? అయినా నాకు కావాల్సింది ఆస్తి మాత్రమే కాదు, నా పంతం నెగ్గాలి. ఆ సులోచన మనవరాలు నా ఇంటి గడప తొక్కడానికి కూడా పనికిరాదు, కానీ దాన్ని నా చేతులతో నేనే నా ఇంటి కోడల్ని చేసేలా చేశారు. వదిలిపెట్టను. తెలివి వాళ్ళకే కాదు నాకు ఉంది. ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు. అడ్డు తప్పుకోండి అని వాళ్ళని ఉరిమి చూసింది. ఆమె అరుపులకి ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు. మెల్లగా లేచి బయటకు రావటానికి గదిగుమ్మంలో నిలబడింది. నిండు గర్భంలో ఉంది లోచన. తన్ని అలా చూడగానే రాజేశ్వరి కళ్ళలో కసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కనిపించింది. బాలుతో పాటు మాధవ్ కూడా భయంగా త్రిలోచనకి అడ్డుగా నిలబడ్డాడు. అప్పటికి త్రిలోచన ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. తన గది గుమ్మం దగ్గర ఉంది. ఆమెకు ఇంకా అడుగు బయట పెట్టనివ్వకుండా ఆపేశారు
బాలు మాధవ్ కలిసి. ఓ అన్నలు కదా, మీరు కాపాడుతున్నారా తనని? మీ వల్ల కాదు అంది రాజేశ్వరి. అప్పుడే చూసింది లోచన శారద గారిని. అన్నయ్య కంగారుగా పిలిచింది లోచన. పలకలేదు వాళ్ళు. ఆమెను బయటకు కూడా రానివ్వలేదు. త్రిలోచనాదేవి చూస్తున్నావా మీ అత్తమ్మ శారదాని వెటకారంగా అంది రాజేశ్వరి. వదిలిపెట్టండి తనని. మాధవ్ వాళ్ళు ఏం మాట్లాడకపోవటంతో లోచనానే అంది. వదిలేస్తాను, కానీ నువ్వు నాతో రావాలి. నువ్వు చక్కగా నాతో వచ్చేసావే అనుకో, మీ అత్తని ఇక్కడే వదిలేస్తాను. నేను మాట మీద నిలబడతాను త్రిలోచన అంది రాజేశ్వరి. శారద భయంగా చూస్తూ వద్దు అన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది. పక్కన ఉన్న ఆమె కత్తిని బలంగా నొక్కటంతో ఆమె గొంతులో నుండి వచ్చిన శబ్దం గొంతులోనే ఆగిపోయింది. నోరు తెరవడానికి కూడా లేకపోవడంతో. వద్దు, ఏం చేయొద్దు లోచన గట్టిగా అరిచింది. ఏం చెయ్యకూడదు అంటే నువ్వు నాతో రావాలి. నాకు నీతో కూడా పని లేదు. నిన్నేదైనా చేసే ఉద్దేశం కూడా నాకు లేదు. ఎందుకంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాకు చాలా అవసరం. కానీ నువ్వు నా చేతిలో ఉంటే నీ అత్త నోటితో పాటు చాలామంది నోర్లు కూడా మూతపడతాయి. అర్హంత్ పెళ్ళి అయ్యే వరకు ఎవరు కూడా నోరు విప్పకూడదు. ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకటానికి వీల్లేదు. అందరి నోరు మూతపడాలి అంటే నువ్వు నా దగ్గర ఉండాలి త్రిలోచన. లేదంటే నా గురించి నీకు బాగా తెలుసు కదా. నీ అమ్మమ్మతో పాటు మీ అమ్మని నాన్నని కూడా నీకు దూరం చేసి ఈరోజు నిన్ను ఒంటరిగా నిలబెట్టిన నాకు నిన్ను కూడా లేకుండా చేయడం పెద్ద పని కాదు. మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తే నీ ప్రాణాలతో పాటు మీ అత్త ప్రాణాలు కూడా నిలబడతాయి అని చెప్పింది రాజేశ్వరి. పుల మీద తప్పులు చేస్తున్నారు, ఆంటీని వదిలిపెట్టండి మాధవ్ కాస్త కోపంగా అన్నాడు. చెప్పాను కదా మాధవ్, తప్పులు చేయడం నాకు కొత్త కాదు, కానీ నేను అనుకున్నది సాధించడం మాత్రం నాకు ప్రతిసారి కిక్కిస్తుంది. ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఆ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. మీరెవ్వరూ నన్ను ఆపలేరు. ఆ కాసిం కూడా మీకు ఫేవర్గా మారిపోయాడు. అందుకే నాకు కావలసిన వాళ్ళని నేను తెప్పించుకున్నాను. నాకు వయసు అయిపోయి ఉండొచ్చు, కానీ నేను అనుకున్నది సాధించగలిగిన సత్తా నాకు ఇంకా ఉంది. మర్యాదగా నేను చెప్పింది చేయండి, లేదంటే శారదాతో పాటు అక్కడ పిల్లల ప్రాణాలు కూడా అనంత వాయువుల్లో కలిసిపోతాయి బెదిరించింది రాజేశ్వరి. ఆమెను చూస్తుంటే ఒక సైకోని చూస్తున్నట్టు అనిపించింది వాళ్ళకి. ఎట్ ది సేమ్ టైం భయంగా కూడా అనిపించింది. నేను వస్తాను, అత్తమ్మను వదిలిపెట్టండి. చీకటిలో నుంచి బయటకు వచ్చింది లోచన. నిద్రలో నుండి లేవటంతో ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె శరీరంలో జరిగిన మార్పులు ఫేస్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫేస్ కాస్త ఉబ్బి చూడడానికి నిండుగా ఉంది లోచన. నిన్నెక్కడ నొక్కితే నువ్వు లొంగుతావో నాకు బాగా తెలుసు త్రిలోచన. ఎంతైనా సులోచన మనవరాలివి కదా. జాలి, దయ, కరుణ చాలా ఎక్కువ. మీ అమ్మమ్మ అంతే, ఊరి వాళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. ఇప్పుడు నువ్వు కూడా అలానే చేస్తున్నావు. మిమ్మల్ని హ్యాండిల్ చేయడం చాలా సులువు అంది నవ్వుతూ రాజేశ్వరి. అమ్మమ్మ అలా చేయబట్టే ఈరోజుకి ఊరంతా తనని దేవతలా కొలుస్తారు. కానీ మిమ్మల్ని బాలు వెటకారంగా అన్నాడు. వాళ్ళతో వీళ్ళతో మంచిదాన్ని అనిపించుకోవాలని నాకు లేదురా. నేను నాకు నచ్చినట్టుగానే చేస్తాను, నాకు నచ్చినట్టుగానే ఉంటాను. అనవసరంగా నన్ను రెచ్చగొట్టాలని చూడకు. ఏయ్ త్వరగా అంది కోపంగా. లోచన మరో అడుగు వేసేసరికి మాధవ్, బాలు, హరి ముగ్గురు ఎదురుగా నిలబడ్డారు. తప్పుకోండి గంభీరంగా అంది లోచన. మిమ్మల్ని క్షేమంగా చూసుకునే బాధ్యత అర్హంత్ గారు నాకు అప్పగించారు మేడం. నా ప్రాణం పోతే తప్ప ఇక్కడి నుండి కదలను, హరి తెగేసి చెప్పాడు. చూస్తున్నారు కదా మీరు, అయినా కూడా అలా మాట్లాడితే ఎలా? అక్కడ ఎంతమంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నారో మర్చిపోయారా? అడ్డు తప్పుకోండి అంది కాస్త కోపంగా. అర్హంత్ వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్పాలి టిల్లు? బాలు అడిగాడు. అన్నయ్య, నా కోసం బాధపడేది మన కుటుంబం మాత్రమే. కానీ ఇప్పుడు నేను ఇక్కడే ఉండిపోతే 100 కుటుంబాలు బాధపడతాయి. నువ్వే చెప్పావు కదా ఇప్పటికీ అమ్మమ్మని దేవతలా చూస్తారు అని. ఇప్పుడు నేను నా స్వార్థం చూసుకుంటే ఆ దేవతాంశలో పుట్టిన దయ్యాన్ని అవుతాను నేను.
నా కోసం మీరు నిలబడతారు, ఏం జరిగినా భరిస్తారు, ఎందుకంటే మీరు నాకు అన్నయ్యలు కాబట్టి. కానీ వాళ్ళకి నాకు ఉన్న రిలేషన్ ఏంటి? నా కోసం అంతమంది ప్రాణాలు పోగొట్టుకోవాలా? వాళ్ళందరి ఉసురు తీసుకుని నేను ఆయువు పోసుకుని సంతోషంగా ఉండగలనా అని అడిగింది లోచన. సమాధానం చెప్పలేకపోయారు వాళ్ళు. బాలుని మాధవ్ని దాటుకుని ముందుకు వచ్చింది లోచన. మేడం, నేను మాత్రం అడ్డు తప్పుకోను. నాకు ఇలాంటి సెంటిమెంట్స్ లేవు. నేను కేవలం నాకు అసైన్ చేసిన నా అసైన్మెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తాను అని అన్నాడు హరి స్టిఫ్గా నిలబడి. సెక్యూరిటీ కూడా వచ్చి హరి చుట్టూ నిలబడ్డారు లోచనకి దారి ఇవ్వకుండా. చీకట్ల నుండి బయటకు వచ్చిన అభి తన రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకుని అర్హంత్ గదిలోకి వెళ్ళాడు. అప్పటికే హాల్లో సందడిగా ఉంది. మహల్ ముందు కూడా లైట్స్ వెలుగుతున్నాయి. అక్కడ కూడా సందడిగానే ఉంది. అర్హంత్ రెడీ అయి కూర్చుని ఉండటంతో, బావా ఈ టైంలో ఏంటి అని అడిగాడు. ఏదో ముహూర్తం అంట, నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడిగాడు అర్హంత్. నో యూజ్, స్వీటీ తనని ఎవరో ఫాలో అవుతున్నారని పసిగట్టేసింది. నేరుగా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని తిరిగి వచ్చేసింది అన్నాడు. తను అక్కడ ఏం చేయలేదా అని అనుమానంగా అడిగాడు అర్హంత్. లేదు అని చెప్పాడు అభి. అసలు ఏం జరిగింది అంటే, స్వీటీ బయటకు వెళ్ళడం చూసిన అభి అర్హంత్కి విషయం చెప్పి ఎవరికి కనిపించకుండా తను వెళ్ళే రూట్లో బయటకు వెళ్ళి ఆమెను ఫాలో చేశాడు. కానీ స్వీటీ గుడికి వెళ్ళి వచ్చేసరికి అతనికి కూడా ఏం అర్థం కాలేదు. స్వీటీ లోపలికి వచ్చే వరకు ఉండి మరోసారి ఆలయం వరకు వెళ్ళి వచ్చాడు. అక్కడ కూడా మొత్తం తిరిగి చూసి వచ్చాడు. కానీ అనుమానంగా ఏం కనిపించకపోవడంతో తిరిగి వచ్చేసాడు. బావా, ఈ స్వీటీకి పిల్లలు ఎక్కడున్నారో తెలుసు అనిపిస్తుంది. ఒకసారి తనని నేరుగా అడిగితే ఎలా ఉంటుంది అని అడిగాడు అభి. నీ ఫోన్ ఇలా ఇవ్వు అని తీసుకుని యూఎస్కి కాల్ చేశాడు. హలో అని అవతలి పర్సన్ లిఫ్ట్ చేయగానే, అర్హంత్ వాడి గురించి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు తెలుస్తున్నాయిరా, నాకు మరి కాస్త టైం కావాలి అన్నాడు అవతలి పర్సన్. నీకు తెలిసింది చెప్పు అని అడిగాడు అర్హంత్. జేమ్స్ ఇంకా స్వీటీ ఇద్దరు రిలేషన్లో ఉన్నారు. అది ఇప్పుడు కాదు, ఆమె ఇక్కడ చదువుకుంటున్నప్పటి నుండి. అప్పుడు జేమ్స్ తనకి ప్రపోజ్ చేశాడు, కానీ స్వీటీ యాక్సెప్ట్ చేయలేదు. ఫ్రెండ్లా ఉందామని అందరి ముందు చాలా సున్నితంగా చెప్పి రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్లానే ఉన్నారు అని క్షణం ఆగి, నీకు ఈ విషయం తెలియకపోవడం స్ట్రేంజ్గా ఉంది. నీకే కాదు మాకు కూడా ఎందుకు తెలియలేదో అసలు అర్థం కావటం లేదు. బట్ లాస్ట్ టైం స్వీటీ వచ్చినప్పుడు జేమ్స్తో కలిసి ఉంది. అక్కడ వర్క్ చేసిన వాళ్ళ మాటల్లో అయితే వాళ్ళు రిలేషన్లో ఉన్నట్టు తెలిసింది, కానీ ఇంకా జేమ్స్ గురించి ఏం తెలియలేదు అని చెప్పాడు. మరి ఈ జేమ్స్ ఎవరై ఉంటారు? తెలుసుకోవాలి అంటే మరో అప్డేట్ కోసం వేచి ఉండాల్సిందే. అంతవరకు సెలవు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.